హాయ్ అండి. ఈరోజు వీడియోలో అందరూ ఎంతగానో ఇష్టపడే కుల్ఫీ రెసిపీని షేర్ చేస్తున్నాను. చిన్న పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. ఈ సమ్మర్కి కొనుక్కునే పని లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా క్రీమీగా చిన్న పిల్లలు కూడా చేసేంత ఈజీగా చూపిస్తాను. ఈ సమ్మర్కి స్పెషల్ రెసిపీ అని చెప్పచ్చు. మీరు కూడా ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ఈ కుల్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ వెడల్పుగా ఉండే ఒక కడాయిని తీసుకొని అందులోకి 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. ఈ రెసిపీకి ఖచ్చితంగా వెన్న శాతం ఎక్కువ ఉండే పాలను మాత్రమే తీసుకోవాలి. అప్పుడే కుల్ఫీ క్రీమీగా టేస్టీగా వస్తుంది. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మీగడ కట్టి పొంగు వస్తున్నప్పుడు ఆ మీగడని ఇట్లా స్క్రేప్ చేసేసుకొని పాలలో కలిపేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల కుల్ఫీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో మీగడ తగులుతూ చాలా బాగుంటుంది. అందుకే దీన్ని మలాయ్ కుల్ఫీ అంటారు. ఇలా పొంగొచ్చి మీగడ కట్టినప్పుడల్లా చుట్టూ స్క్రేప్ చేసుకుంటూ ఆ మలాయిని పాలలో కలిపేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా లీటర్ పాలని 1/2 లీటర్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ని చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి పాలు చాలా క్రీమీగా కలర్ లైట్ ఎల్లోయిష్గా మారి చాలా బాగుంటుంది. పాలు ఇలా మరుగుతూ ఉండగా ఈలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 10 పిస్తా పప్పులు, 5 నుంచి 6 బాదం పప్పులు, అలాగే 5 నుంచి 6 జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం 2 ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పౌడర్గా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే కుల్ఫీలో ఇవన్నీ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా బాగా మరుగుతున్న పాలని మళ్ళీ మీగడంతా స్క్రేప్ చేసుకుంటూ పాలలోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పంచదారను వేసుకోవాలి. మనం 1 లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి 1/4 కప్పు పంచదార సరిపోతుంది. 1 లీటర్కి 1/4 కప్పు మెజర్మెంట్ అయితే కుల్ఫీ కరెక్ట్ టేస్ట్లో వస్తుంది. పంచదార ఎక్కువ అయిపోతే కుల్ఫీ స్వీట్గా అయిపోయి మనకి ఇంకా దాహం వేస్తూనే ఉంటుంది. ఇలా వేసుకున్న పంచదారని పాలలోకి బాగా కలుపుకుంటూ మీగడని స్క్రేప్ చేసుకుంటూ పాలలోకి కలుపుకుంటూ ఉండాలి. మనం తీసుకున్న లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యి కరెక్ట్ కన్సిస్టెన్సీ అండ్ క్రీమీనెస్ రావడానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ప్రాసెస్ చాలా ఈజీనే, కానీ టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని పాలలోకి అంతా బాగా కలుపుకున్నాక మీ దగ్గర ఉంటే గనక 2 కుంకుమ పువ్వుని కూడా వేసుకోవాలి. కుంకుమ పువ్వు ఆప్షనల్ మాత్రమే, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పాలు చిక్కబడి లైట్ ఎల్లోయిష్ కలర్లోకి మారాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టేసుకోవాలి. ఇలా చల్లారిన కుల్ఫీ మిక్చర్ని డైరెక్ట్గా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ మనం కుల్ఫీ చేసుకుంటున్నాం కాబట్టి ఇలాంటి కుల్ఫీ మౌల్డ్స్ని తీసుకొని ఈ కుల్ఫీ మిక్చర్ని అందులోకి పోసుకోవాలి. ఇలాంటి కుల్ఫీ మౌల్డ్స్ లేని వాళ్ళు ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నా కూడా ఇందులోకి కూడా వేసుకోవచ్చు. ఆర్ మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిలో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉన్నాయి. కుల్ఫీ మిక్చర్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఆ కుల్ఫీ మౌల్డ్స్లోకి వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసుకున్నాక సపోర్ట్ కోసం ఒక చిన్న గ్లాస్లో ఈ మౌల్డ్స్ని పెట్టుకొని పైన కవర్ చేసుకోవడానికి అల్యూమినియం ఫాయిల్ కానీ ప్లాస్టిక్ ర్యాప్ కానీ వేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్నాక గట్టిగా ప్రెస్ చేసుకొని చుట్టూ కూడా సీల్ చేసేసుకోవాలి. అలా చేస్తే గాలి వెళ్ళకుండా చక్కగా ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి స్టిక్ పెట్టుకోవడానికి నైఫ్తో అడ్డంగా ఒక గీత గీసుకోవాలి. నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవు, ఈ వుడెన్ స్పూన్సే ఉన్నాయి. సో ఈ వుడెన్ స్పూన్స్ని పైన హెడ్ వరకు బ్రేక్ చేసుకొని ఈ వుడెన్ స్పూన్స్ని ఐస్ క్రీమ్ స్టిక్స్గా పెట్టుకున్నాను. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఆ హోల్లోకి స్టిక్ని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే ప్రాసెస్లో ఆ కుల్ఫీ మిక్చర్ని మిగతా మౌల్డ్స్ అన్నిటిలో కూడా వేసుకొని అల్యూమినియం ఫాయిల్తో కానీ ప్లాస్టిక్ ర్యాప్తో కానీ ఇలా గట్టిగా సీల్ చేసేసుకొని ఘాటు పెట్టుకొని స్టిక్స్ పెట్టేసుకోవాలి. నేను మీకు ఇందాక చూపించిన చిన్న ప్లాస్టిక్ బాక్స్లో కూడా ఈ కుల్ఫీ మిక్చర్ని వేసుకొని సీల్ చేసుకొని స్టిక్ పెట్టేసుకున్నాను. కుల్ఫీ మిక్సర్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైరెక్ట్గా తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్డ్స్ని 8 to 10 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ ఫ్రీజ్ చేసుకోవాలి.
నేను ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నాను. ఫ్రీజ్ చేసుకున్నాక బయటకి తీసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. అప్పుడే కుల్ఫీ మౌల్డ్స్లో నుంచి కుల్ఫీ ఈజీగా బయటకు వస్తుంది. ఈ కుల్ఫీ మౌల్డ్స్ని నీళ్ళలో ఒక 30 సెకండ్స్ పెట్టి తీసినా కూడా కుల్ఫీ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. మనం పైన సీల్ చేసుకున్న అల్యూమినియం ఫాయిల్ని తీసేసి కుల్ఫీని ఇలా చుట్టూ తిప్పుతూ మెల్లగా బయటికి తీస్తే మోస్ట్ క్రీమీ అండ్ టేస్టీ కుల్ఫీ రెడీ అయిపోతుంది. చాలా క్రీమీగా కుల్ఫీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. సేమ్ మనం బయట తిన్న మలాయ్ కుల్ఫీ టేస్టే ఉంటుంది. ఈ హాలిడేస్కి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి కుల్ఫీ మౌల్డ్స్లోకి వాళ్ళతో ఈ కుల్ఫీని వేయించండి. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ కుల్ఫీలు అన్నిటినీ డిమౌల్డ్ చేసుకున్నాక పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.